ఇది క్విడ్ ప్రోకో లేకపోతే పూర్తి స్థాయిలో కక్ష సాధింపు అని చెప్తున్న దానికి ప్రభుత్వం ఏం చెప్తుంది అన్ని చర్చిద్దాం. ముందుగా మనం మాట్లాడదాం. కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్, బీజేపీ నుంచి సోలంకి శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ కురువ విజయ్ కుమార్, అందరికీ స్వాగతం. మధ్యలో మనకి అడ్వకేట్ ఉమేష్ చంద్ర కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా డాక్టర్ కురువ విజయ్ కుమార్ గారు మీతో ప్రారంభిస్తాను. మీరే చెప్తారు అన్నీ క్లియర్గా ఉంది, ఫెయిర్గా ఉంది, ఇది లొట్ట పీస్ కేసు అని, మళ్ళీ మీరే కోర్టులకు వెళ్తూ ఉంటారు. ఎట్లా చూడాలి దీన్ని? అంటే ప్రభుత్వము అక్రమంగా కుట్రపూరితంగా జరగని తప్పుని కూడా జరిగినట్లు వీరు ప్రజలకు తప్పుదారి పట్టించే విధంగా ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలతో 13 అంశాలతో 421 హామీలతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలను ఏ రకంగా మోసం చేస్తూ ఉందో వీటన్నిటిని కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే ఈ ఫార్ములా ఈ రేస్ కేసు అని చెప్పేసి చాలా బలంగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 13 మాసాలు పూర్తి అయిపోయింది. 13 మాసాల తర్వాత ఈరోజు సడన్గా ఫార్ములా ఈ రేసు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తుకొచ్చింది. ఇదంతా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్లో జరగని తప్పుని, జరగని అవినీతిని, ఒక్క రూపాయి ఆనా పైసా అవినీతి జరగలేదని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా విస్పష్టంగా ప్రజలకు అనేక సందర్భాల్లో చెప్పినారు. రాష్ట్ర శాసనసభలో కూడా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల నిజంగా కన్సర్న్ ఉంటే, నిజంగా అవినీతి జరిగిందని ఈ ప్రభుత్వం భావిస్తే ఈ రాష్ట్ర శాసనసభలో మొత్తం నా తెలుగు ప్రజలు దేశం మొత్తం ప్రపంచం చూసే విధంగా లైవ్లు జరుగుతూ ఉంటాయి. ఆ శాసనసభలో చర్చించడానికి మేము సిద్ధంగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. కానీ ప్రభుత్వం తోక ముడుచుకొని ముఖ్యమంత్రి గారు పారిపోయినటువంటి పరిస్థితి చూసాం మనము. ఎందుకంటే నిజంగా తప్పు ఉందంటే అంతకు మించినటువంటి శాసనసభ అత్యున్నత వేదిక ఉంటుందండి ఈ రాష్ట్రంలో. శాసనసభలనే చర్చించడానికి సిద్ధంగా ఉందని చెప్పి మా పార్టీ శాసనసభలో అటు శాసన మండలిలో 2 సభల్లో కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నది. ఇవన్నీ తోక ముడుచుకొని పారిపోయినారు ప్రభుత్వము. ఇప్పుడు రాత్రి కూడా మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పినారు, రేవంత్ రెడ్డి గారి ప్యాలెస్లో పెద్దమ్మ గుడి వెనకాల ఉన్న జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో మొత్తం లైవ్ కెమెరాలు పెట్టండి, లైవ్ కెమెరాల ముందు ప్రభుత్వ యంత్రాంగం తీసుకురండి. మా కేటీఆర్ గారు ఒకవైపు వస్తారు. మీరు అడిగేటువంటి ఏ క్వశ్చన్ కైనా కూడా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పడానికి చెప్పండి. డాక్టర్ కురువ విజయ్ గారు, ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, అంతా నా ఆదేశాల ప్రకారమే జరిగింది, నేనే ఈ కేసు విషయంలో లేదా ఈ వ్యవహారం మొత్తంలో నేనే బాధ్యుణ్ణి, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని మీరే కదా అన్నారు కదా. ఈ ప్రభుత్వము అరెస్ట్ చేసే ముందు, కేసులు నమోదు చేసే ముందు నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు ఏదైతే చేస్తుందో, ఎఫ్ఐఆర్లు ఏదైతే సెక్షన్ వాళ్ళు పెట్టినారో అవి ఇక్కడ ఎఫెక్ట్ అవుతాయండి. నిజంగా అవినీతి జరిగిందా? ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లండన్లో ఉన్నటువంటి ఫార్ములా ఈ రేస్ కంపెనీకి ఎఫ్ఈఓకి పోయినాయి. ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి వెళ్ళినాయి. ఆ అకౌంట్ నుంచి కేటీఆర్ గారి కుటుంబానికి కానీ, కేటీఆర్ గారి పర్సనల్ అకౌంట్లకు కానీ, లేదా మా పార్టీ అకౌంట్లకు కానీ ఎక్కడైనా 1 రూపాయి ఆ లండన్ కంపెనీ నుంచి, ఆ ఫార్ములా ఈ రేస్ కంపెనీ నుంచి మా పార్టీకి కానీ, మా పార్టీ నాయకులకు కానీ, మా పార్టీ నాయకత్వానికి కానీ, మా పార్టీ అకౌంట్లకు కానీ 1 అనా పైసా కూడా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కాలేదు. అలా కాలేనప్పుడు ఎక్కడ అవినీతి జరిగింది? అవినీతి జరగాలి. వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని కొట్టేసి నిధుల దుర్వినియోగం జరిగింది అని హైకోర్టు ఏకీభవించి ఏసీబీని విచారణ చేసుకోండి అన్నప్పుడు మీరంతా ఫెయిర్ గానే ఉంది, అసలు ఇందులో ఎక్కడా ఏమీ లేదన్నప్పుడు విచారణకి వెళ్ళటానికి ఏంటి బాధ? తెలంగాణ ప్రభుత్వము ఏసీబీ ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా తప్పుదారు పట్టించి అఫిడవిట్లు నమోదు చేసింది. ఎందుకంటే ఇది ఏదో పెద్దగా అవినీతి జరిగింది, క్విడ్ ప్రోకో జరిగింది అని వీళ్ళు లేనిపోని అర్థాలు ప్రభుత్వం కోర్టుకు విన్నవించడం వల్ల